చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉన్నా సరే ఆయన పనిచేస్తున్నారన్నది ఆ పత్రికలు చూపెడతాయన్నమాట. తాజాగా చంద్రబాబు గారు విదేశాల్లో ఏ దేశంలో ఉన్నారో రాయలేదు గానీ, ఆయన భూ సమస్యల మీద మంత్రులు, కలెక్టర్లు చొరవ తీసుకోవాలని చెప్పి ఆదేశించారట. భూమిని ప్రాణంగా భావిస్తూ బతికే రైతులకు భూ సమస్య లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ఇచ్చారట అక్కడ. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు పట్టిపీడుస్తున్నాయని గుర్తు చేశారట. భూ వివాదాలకు నిర్దిష్ట సమయంలో పరిష్కరించడానికి మంత్రులు, కలెక్టర్లు చొరవ తీసుకోవాలని నిర్దేశించారట. నూతన సంవత్సర కానుకగా రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విదేశీ పర్యటనలు ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా చూస్తే ఇక్కడ అమరావతి, ఇక్కడ డేట్ లైన్ అమరావతి రాశారు. అంటే అమరావతిలో నేను వచ్చేసారి చంద్రబాబు గారు, మనకి ఎవరికి తెలియదు అనుకుంటాం. ఈ వార్త అంతా రాసి ఇప్పుడు రాస్తారనమాట. విదేశీ పర్యటనలో ఉన్న, అంటే ఏ దేశ పర్యటన కూడా రాయలేదు. జగన్ అయితే లండన్ పర్యటనలో ఉన్నాడు, లేకపోతే ఇంకోటని రాసేవాళ్ళు అనమాట. అదే తేడా ఇక్కడ. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు శుక్రవారం అక్కడి నుంచే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజలను అభద్రత నుంచి దూరం చేశాం. వైకాపా ప్రభుత్వం వివాదాలు లేని స్థలాన్ని కూడా రీసర్వే పేరుతో వివాదాస్పదం చేశారు. అప్పటి సీఎం భూ హక్కు పత్రాల మీద తన బొమ్మలకు 22 కోట్లు తగిలేశారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల శుక్రవారం నుంచి రాజముద్రతో 22 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆయనకు వివరించారు. రీసర్వే తప్పులు సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు 9వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే, నిన్న ఆ కార్యక్రమం చంద్రబాబు గారు చేయాలి, సత్యప్రసాద్ చేశారు కాబట్టి ఆయనకి పేరు వెళ్ళిపోతుంది. ఫ్రంట్ పేజీ ఫోటో ఏక తప్పలేదు, ఆయన పేరు సాయి ప్రసాద్ పేరు రాయాల్సి వచ్చింది. కాదు ఇదంతా చంద్రబాబు గారు అక్కడి నుంచి కూడా మానిటర్ చేశారని ఈ వార్త రాస్తారనమాట.